వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం, కొత్త వసంతం, నిత్య శోభాయమానం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుంది. అది మనిషి మానసిక చైతన్యానికి, శారీరక ఆరోగ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగలు అయినప్పటికీ ఏ సంవత్సరానికి అది సరికొత్తగానే అనిపిస్తుంది. మరొక విషయం, నలుగురు కలిసి జరుపుకునేదే పండుగ. పుట్టిన గడ్డపై లేకపోయినా, అయిన వారికి దూరంగా ఉన్నా, మన చుట్టూ ఉన్న మన అనుకున్న వారితో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకుంటే ఆ కిక్కే వేరు అంటున్నారు తెలంగాణ కెనడా సంఘం వారు టొరంటోలో ఉన్న తెలంగాణ ప్రజలందరూ కలిసి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం. తెలంగాణ కెనడా సంఘం TCA ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు డాంటే అలిగేరి అకాడమీ క్లిప్పింగ్లో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సంబరాలలో దాదాపు 1500కు పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి, శ్రీమతి సరిత ప్యారసాని, శ్రీమతి ప్రసన్న గుజ్జుల, శ్రీమతి భవానీ సామల మరియు శ్రీమతి విజయ చిత్తలూరి జ్యోతి ప్రజ్వలన చేయగా, శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి గణేశ వందనంతో ఉగాది 2024 సంబరాలను ప్రారంభించారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేశారు. ప్రముఖ పూజారి శ్రీ నరసింహాచారి శ్రోతలకు పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా శ్రీమతి శ్రీరంజని కందూరి మరియు కుమారి ప్రహళిక మ్యాకల వ్యవహరించారు. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పలువురు పెద్దలు మరియు చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు. ప్రాంతీయ చిన్నారులతో ప్రవీణ్ నీలా దర్శకత్వంలో రచించబడిన నాటిక కృష్ణం వందే జగద్గురుం ప్రేక్షకులను మనోరంజింపచేసింది. అలాగే మనబడి చిన్నారులచే ప్రదర్శించబడిన బుర్రకథకు విశేష ఆదరణ లభించింది. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పలువురు పెద్దలు మరియు చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు. మొత్తం 87 మంది 25 వినూత్నమైన ప్రదర్శనలతో 4 గంటల పాటు ప్రేక్షకులను అలరింపచేశారు. తెలంగాణ కెనడా సంఘం వారి అధికారిక తెలుగు పత్రిక TCA ఉగాది సంచిక తృతీయ సంచికను విడుదల చేశారు. దీనిని NCPL అధినేత రాంబాబు వాసుపిల్లి ఆవిష్కరించి పాలక మండలి సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబు వాసుపిల్లి మాట్లాడుతూ, మాతృభాషని ప్రోత్సహిస్తున్న తెలంగాణ కెనడా సంఘం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తెలంగాణ కెనడా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మన్యం మాట్లాడుతూ, ఈ సంచిక ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం మన మాతృభాష యొక్క ప్రాముఖ్యత ఈ తరం నుండి భావి తరాలకు అందచేయటం అని తెలియచేశారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఉగాది పచ్చడి మరియు భక్ష్యాలతో కూడిన రుచికరమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్యం, ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, కార్యదర్శి శంతన్ నారెళ్లపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్రా, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, డైరెక్టర్లు నాగేశ్వరరావు దలువాయి, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, ప్రవీణ్ కుమార్ శ్యామల, భగీరథ దాస్ అర్గుల, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు శ్రీమతి మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వరరావు చిత్తలూరి, హరిరాహుల్, కలిముద్దీన్ మొహమ్మద్, శ్రీనివాస తిరునగరి, ప్రకాష్ చిట్యాల, రాజేశ్వర్ ఈదా, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురం మరియు
పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతంగా ఈ వేడుకలను నిర్వహించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల కృతజ్ఞతా వందన సమర్పణతో ఉగాది 2024 వేడుకలు కెనడా టొరంటోలో ఘనంగా ముగిశాయి. చూసారుగా, పండుగ అంటే వివిధ రకాల రుచులే కాదు, విభిన్న సృజనాత్మకత ఆలోచనల మేళవింపు. మనింట్లో మనం చేసుకునే పండుగ ఆనందం కన్నా ఇలా ఒక ప్రాంతంలో నివసించే భారతీయులు, అందున తెలుగువారు అందరూ కలిసి ఒకచోట చేరి అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్న ఉగాది పండుగ ఆనందంతో పాటు ఒకరిపై ఒకరికి స్నేహభావాన్ని, ఆప్యాయతలను అందిస్తుంది, కొత్త ఆలోచనలను అందిస్తుంది. అందుకే తెలంగాణ కెనడా సంఘం నిరంతరాయంగా దిగ్విజయంగా కొనసాగుతుంది.